రకాల కార్యక్రమం వచ్చిందో మదనపల్లి కాన్స్టిట్యూన్సీలో చాలా వరకు సూపర్ సక్సెస్గా కంప్లీట్ చేయడం జరిగింది. దీని విధంగా జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి విలేజ్లోనూ ప్రతి వార్డులోనూ ఇంటింట్లో పోయి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించేసి వాళ్ళందరి దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర ఈ కోటి సంతకాల ఇది సేకరణ కార్యక్రమం చెప్పడం జరిగింది. దీనికి వచ్చిన దగ్గర సుమారుగా 40 నుండి 50,000 వరకు మేము సంతకాలు కూడా టేకప్ చేయడం మదనపల్లి కాన్స్టిట్యూన్సీలో జరిగింది. దీనన్నిటికీ ప్రజల దగ్గర నుండి అపురూపమైన చాలా మంచి స్పందన వచ్చింది. ఎక్కడ చూసినా ప్రజలు వచ్చిందనో స్వచ్ఛందంగా పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ వచ్చిందనో ఇది వచ్చిందనో ఈ మెడికల్ కాలేజ్ వచ్చిందనో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వచ్చిందనో మా హక్కు ఖచ్చితంగా మదనపల్లి మెడికల్ కాలేజ్ను గవర్నమెంట్గానే కొనసాగించాలా, పీపీపీ విధానంలో ప్రైవేట్కు చేస్తే మేము ఒప్పుకోము అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చిందనో ఈ సంతకాల కార్యక్రమం పాల్గొనడం జరిగింది. దీనికి వచ్చిందనో అందరూ మా పార్టీ కార్యకర్తలు కానీ అదేవిధంగా మా పార్టీ లీడర్స్ ఎస్పెషల్లీ వచ్చిందను మన కన్వీనర్లు మన మదనపల్లి కన్వీనర్ మన కర్ణాకర్ రెడ్డి అన్న కానీ, నిమ్మనపల్లి కన్వీనర్ మన శ్రీనివాస రెడ్డి అన్న కానీ, అదేవిధంగా రామసముద్రం కన్వీనర్ కేశవరెడ్డి గారు కానీ, మదనపల్లి కన్వీనర్ జింకా వెంకటచలపతి కానీ, అదేవిధంగా మదనపల్లిలోని అందరూ కౌన్సిలర్లు ప్రతి ఒక్కరు కౌన్సిలర్లు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు ఎంపీపీలు ప్రతి ఒక్కరూ దీన్ని స్వచ్ఛందంగా పాల్గొని ప్రజలకు మంచి అవగాహన కల్పించాము. ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చిన ఈ కార్యక్రమం అంతా జయప్రదం చేశారు. వాళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారములు కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాం. అదేవిధంగా మేము ముందుకు వస్తూ ఉన్నాం ఈ ప్రైవేట్ కాకూడదు అనే ఉద్దేశంతో. ఏ విధంగా ప్రజలు అగెనిస్ట్గా ఉండాలనేది ప్రభుత్వం గ్రహించాల. ఈ రోజు కూడా 1 కోటి సంతకాలు వచ్చిందో అది రికార్డ్ బ్రేక్. మన స్టేట్లోనే 1 కోటి సంతకాల సేకరణ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం టేకప్ చేయడం అనేది గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లెక్కలు. ఇది యాక్చువల్లీ ఏ కంట్రీలో కూడా ఎక్కడ కూడా 1 కోటి మంది మాకు ప్రజా వ్యతిరేక విధానాల్లో ఈ గవర్నమెంట్ నిమగ్నమైంది, ఖచ్చితంగా మా గవర్నమెంట్నే కొనసాగించాలని పెట్టడం అనేది చాలా వరకు గ్రేట్. నిజంగానే మా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మేము అభినందిస్తున్నాం ఈ రకంగా చేసినందుకు. ఏ రకంగా ఆయన పట్టుదలతో ప్రజల కోసం పోరాడుతూ ఉన్నారో, ఏ రకంగా పేద ప్రజల కోసం అధికారంలో ఉన్నా లేకపోయినా పేద ప్రజల పక్షాన్ని నేను ఉంటాననే ఉద్దేశంతో ఆయన ఈ తీసుకుని రావడం అనేది చాలా గర్వకారణం. మేము కూడా ఆయన లీడర్షిప్ కిందలో మేము ఇక్కడ పనిచేసినందుకు మేము కూడా నిజంగానే గర్వపడుతున్నాం. కాబట్టి ఇంకా మేము చెప్పడం ఏమంటే ప్రతి ఒక్కరు కూడా దీనిలో పాల్పంచుకున్నారు. అదేవిధంగా ఈరోజు అన్ని కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో మదనపల్లి కాన్స్టిట్యూన్సీ కూడా దిగ్విజయంగా మేము పూర్తి చేశాం. ఇక్కడ వచ్చిందో మదనపల్లి పార్టీ ఆఫీస్ ఎదురుగా వచ్చిందనో మేము వచ్చిందనో ఇక్కడ ఒక ఇది పెట్టేసి రేపు కరెక్ట్ 10 గంటలకు వచ్చిందనో ఒక జెండా వెహికల్లో దీని అన్నింటినీ సంతకాలు చేసేది అన్నింటినీ టాటా ఎస్ వెహికల్లో లోడ్ చేసేసి జెండా ఊపేసి ఇక్కడ నుండి రాయచోటికి తీసుకుపోవడం జరుగుతుంది. అక్కడ రాయచోటిలో మన వైఎస్ రాజశేఖర విగ్రహం దగ్గర అన్ని కాన్స్టిట్యూన్సీ నుండి వచ్చిన వెహికల్స్ అన్ని ఆడ జమ చేసుకుని అక్కడ నుండి పోయి పార్టీ ఆఫీస్ దగ్గరికి ఒక ర్యాలీగా పోయి ఆడ పోయి అన్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చిన కార్యకర్తలు కానీ వైఎస్ఆర్సీపీ శ్రేణులు కానీ ఎస్పెషల్లీ తల్లిదండ్రులు ఎందుకంటే పేద పిల్లల తల్లిదండ్రులు ఎవరి కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పోరాడుతూ ఉన్నారో, ఎవరి కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు చేస్తున్నారో వాళ్ళందరూ ముందుకు రావాలా. ఎందుకంటే ఈరోజు మీ పిల్లల భవిష్యత్తు కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ఆయన కోసం, ఆయన బిడ్డల కోసం కాదు. మీ బిడ్డలకు గవర్నమెంట్ కాలేజ్ వల్ల మీ బిడ్డలకు మీ కళలు సాకారం కావాలా, మీ బిడ్డలు కూడా డాక్టర్లు కావాలా అనే ఉద్దేశంతో ఆయన వచ్చిన ఈ పోరాటం స్టార్ట్ చేశాడు. మీరందరూ దీనికి సంఘీభావం పలికి ఈ ప్రతి జగన్మోహన్ రెడ్డి గారు ఏ పిలిపించినా మీరందరూ ముందుకు రావాలా. అదేవిధంగా స్టూడెంట్స్ యూనియన్ వెళ్ళి కానీ స్టూడెంట్స్ వాళ్ళు కానీ తల్లిదండ్రులు కానీ స్టూడెంట్స్ కానీ ప్రతి ఒక్కరూ దీంట్లో వచ్చేందును జయప్రదం చేస్తారని చెప్పి కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా రేపు కరెక్ట్గా 10 గంటలకు మదనపల్లి ఎదురుగా మన పార్టీ ఆఫీస్ ఎదురుగా కూడా ఒక ర్యాలీ వెహికల్ సాగనపడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ వచ్చి ఇక్కడ వచ్చేందును వైఎస్ఆర్సీపీ శ్రేణులు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీలో చాలా మంది ఇప్పుడు చేరికలు జరిగినాయి, చాలా మంది వచ్చిన పార్టీలో పదవులు పొందినారు. వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి కరెక్ట్ 10 గంటలకు మన ఆఫీస్ జమ అయిపోయి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ధన్యవాదాలు. మదనపల్లి నియోజకవర్గం నుంచి దాదాపు అన్ని సంతకాలన్నీ కూడా సేకరణ చేసి ఈరోజు అన్ని పార్టీ ఆఫీస్కి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. రేపు 10 గంటలకి పెద్ద ఎత్తున అందరూ కూడా పార్టీ సంబంధించిన కార్యకర్తలు కానివ్వండి, పార్టీలో పదవులు పొందిన వాళ్ళు, ఎక్స్లు, ప్రజెంటు అందరూ కూడా జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, ఎందుకంటే మన వార్డు కౌన్సిలర్స్ కానివ్వండి, మరి మదనపల్లి కాన్స్టిట్యున్సీకి సంబంధించిన మండలాలకు కాన్స్టిట్యున్సీలో వార్డులకు అన్ని మున్సిపాలిటీకి సంబంధించిన అందరూ కూడా లీడర్స్ అందరూ కూడా ఖచ్చితంగా అందరూ ఇక్కడికి రావడం జరుగుతుంది. రావాళ్ళు కూడా వచ్చేసి ఇవన్నీ కూడా మీరు సంతకాలు సేకరించినవి అన్నీ కూడా నీట్గా బైండింగ్ చేసేసి ఇక్కడ ఒక వెహికల్లో పెద్ద ఎత్తున ఒక ప్రోగ్రామ్ చేసి ఇవన్నీ కూడా రాయచోటికి సాగనంపడం జరుగుతుంది. ఇక్కడ జెండా ఊపేసి
ఖచ్చితంగా పార్టీ క్యాడర్ అందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయాల్సిందిగా మీడియా మిత్రుల ద్వారా కోరుతున్నాము. ముఖ్యంగా ఈ మధ్య మనము ప్రెస్ మీట్లో కొన్ని వార్తల్లో నేను కూడా గమనించినాను. మిథున్ రెడ్డి గారిని మదనపల్లికి మీరు రాకూడదు, మీకు అర్హత లేదు మదనపల్లి అడుగు పెట్టేదానికి అనేసి చాలా మంది మన కూటమి నాయకులు కూడా మాట్లాడడం జరిగింది. కాకపోతే అందరూ ఒక మాట మీరు గమనించుకోవాలా, మిథున్ రెడ్డి అనే వ్యక్తి ఆయన ఎంత గట్టి పోరాటం ఇచ్చినారంటే మన ఎలక్షన్లో పెద్ద పెద్ద నాయకులందరూ కూడా ఆయనతో పోటీ చేసి ఇంత ఈ వేవ్ లో కూడా ఆయన గెలవడం, హ్యాట్రిక్ సాధించడము, మనకు రాజంపేట సెగ్మెంట్ కి ఆయన 3వసారి ఎంపీ కావడము అది ప్రజలు ఇచ్చినే ఆయనకి హక్కు. సో దయచేసి అలాంటి మాటలు మళ్ళీ మళ్ళీ కూడా మీరు మాట్లాడొద్దనేసి కూడా కోరుతున్నాము. ఎందుకంటే ఈరోజు మనము మెడికల్ కాలేజ్ ఆయన హయాంలో తీసుకొచ్చిండే మెడికల్ కాలేజే ఈరోజు దానికోసం స్టేట్ అంతా కూడా ప్రజలంతా కూడా మళ్ళీ మీ కూటమి గవర్నమెంట్ పైన కూడా వాళ్ళు రివర్స్ అవుతున్నారు. ఎందుకంటే అది పేద ప్రజల కోసము మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ తీసుకొచ్చిండేది. అది ప్రైవేటీకరణ చేయడం అనేది చాలా మంది మదనపల్లి కాన్స్టిట్యున్సీలు కానివ్వండి, పుంగనూరు కాన్స్టిట్యున్సీలు కానివ్వండి, త్రూఅవుట్ స్టేట్ అంతా కూడా దీనిపైన వ్యతిరేకంగా పేద ప్రజలు కూడా ఉన్నారు. దయచేసి ఆ సబ్జెక్ట్స్ ఏదైనా ఉంటే కూడా మీరు మాట్లాడితే బాగుంటుంది. ఇంకొకసారి మిథున్ రెడ్డికి అర్హత లేదు మదనపల్లిలో అడుగు పెట్టేదానికి, ఇక్కడ మాకు మదనపల్లి జిల్లా ఏంటది అనేసి ఇలాంటి మాటలన్నీ కూడా దయచేసి మాట్లాడకుండా ఉంటే కూడా బాగుంటుంది. మదనపల్లి జిల్లా ఏంటైతే అందరికీ సంతోషమే, మరి మేము కూడా ఏది కాదనడం లేదు. మరి ఇంకా ఏ విధంగా కూడా మన మదనపల్లి మనము ఇంప్రూవ్ చేసుకోగలుగుతామో దాని గురించి మనము చర్చించుకున్నాము. అంతేగాని ఇంకా రేపు ముఖ్యంగా మళ్ళీ కూడా మేము క్యాడర్కి అందరికి వైఎస్ఆర్సీపీ క్యాడర్కి అందరికీ కూడా మేము మళ్ళీ కూడా విన్నవించుకుంటున్నాము. దయచేసి రేపు జరిగే కార్యక్రమం 10 గంటలకి మీరంతా కూడా పార్టిసిపేట్ చేసి విజయవంతం చేస్తున్నారు అనేసి కూడా